Hi aspirants, welcome back to our channel Banking Tutor Telugu. ఇవాళ ది మోస్ట్ అవైటెడ్ వీడియో ఇంగ్లీష్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఫుల్ మీకు ఇంగ్లీష్ సెక్షన్ మొత్తం ఒక ప్రిలిమ్స్ లెవెల్లో ఏమేమి వస్తాయి, నా అప్రోచ్ ఏంటి, ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం అటెంప్ట్ చేయాలని నేను ఇవాళ క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. కొంచెం లెంతీ వీడియో ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ డీటెయిల్లోకి వెళ్ళాలి కాబట్టి. సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఐ హెల్ప్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది ఇంగ్లీష్ సెక్షన్ గురించి. సో వితౌట్ నో ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఒక ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్ తీసుకున్నాను. సో దాంట్లో ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్లో ఏం అడిగారు ఇవన్నీ కూడా నేను క్లియర్గా నోట్ డౌన్ చేసుకున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ నేను నా మార్క్ షీట్స్ చూపిద్దాం అనుకున్నాను, నాకు ఇంగ్లీష్లో ఎంత స్కోర్ వచ్చినది ఇది అని చెప్పి. బట్ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చాలా డిస్క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ తెలుసు దాని గురించి. సో మళ్ళీ అదే ఎందుకు తీసుకురావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో నేను కూడా చూపిస్తాను, జస్ట్ ఫర్ క్లారిటీ అందరికీ ఎలా ఇంగ్లీష్లో నేను స్కోర్ చేశానని చెప్పి. బట్ ఐ హోప్ మీరు అందరు నన్ను ట్రస్ట్ చేస్తారని చెప్పి విత్ దాట్ ఐ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ ఇయర్ జరిగిన మెమరీ బేస్డ్ పేపర్ తీసుకున్నాను. సో ఈ ఇయర్ చూసినా కానీ ఇంగ్లీష్ సెక్షన్లో ఏం చేంజెస్ లేవు. 30 క్వశ్చన్స్ 20 minutes అండ్ 30 marks +1 -0.25 అనేది ఉంది, నేను అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఈ మెమరీ బేస్డ్ పేపర్లో చూస్తే సెకండ్ సెక్షన్ అంటే ఫస్ట్ రీజనింగ్ ఉంది, నెక్స్ట్ ఇంగ్లీష్, లాస్ట్ క్వాంట్ ఉంది ఈ పర్టికులర్ పేపర్లో లాస్ట్ ఇయర్ది. సో సెకండ్ సెక్షన్ స్టార్ట్ అవ్వగానే క్వశ్చన్ నెంబర్ 1 మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉన్నప్పుడు నేనేం చేసామంటే ఫస్ట్ దాన్ని మార్క్ ఫర్ రివ్యూ చేస్తాను. వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ నేను మార్క్ ఫర్ రివ్యూ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, జనరల్లీ ఒక ఐడియా ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్స్లో మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. సో నేను 1 by 1 చూడకుండా డైరెక్ట్గా 5th క్వశ్చన్కి వెళ్ళిపోయి 5th క్వశ్చన్లో స్టిల్ ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉందా లేదా చెక్ చేస్తాను. ఒకవేళ ఉంది అనుకోండి సేఫ్ సైడ్గా 6th క్వశ్చన్ చూస్తాను. నెక్స్ట్ అక్కడ కూడా ఉంది అన్నప్పుడు 7th క్వశ్చన్ అక్కడ కూడా ఉంది, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెరిఫై చేసి అలా 1 by 1 వెరిఫై చేసుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతూ ఎక్కడి వరకు ఆ క్వశ్చన్ ఉందో అక్కడి వరకు నేను రీడింగ్ కాంప్రిహెన్షన్ చూస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ మార్క్ ఫర్ రివ్యూ చేసుకొని ఎక్కడి వరకు ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ వెళ్ళిందో నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతూ చూస్తాను. ఆఫ్టర్ 5th క్వశ్చన్ నుంచి చూసుకుంటూ వెళ్తాను. ఈ పర్టికులర్ పేపర్లో 1 to 8 రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది వచ్చింది. సో ఇక్కడికి మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ చూసాం, మార్క్ ఫర్ రివ్యూ చేసుకున్నాం, నెక్స్ట్ వెళ్తున్నాం. మనం ఏది అటెంప్ట్ చేయలేదు, ఇక్కడ ఏది అటెంప్ట్ చేయలేదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి వొకాబ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది ఈ సెట్లో. అది దేని గురించి వచ్చిందంటే స్పెల్లింగ్స్. ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, 4-5 స్పెల్లింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఏది మిస్స్పెల్డ్ వర్డో కనిపెట్టమన్నారు. సో ఇది వొకాబ్ బేస్డ్ కాబట్టి నేను అప్పటికప్పుడే అటెంప్ట్ చేస్తాను. అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 10th క్వశ్చన్ కూడా వొకాబ్ బేస్డ్ ఇచ్చాడు. సో సేమ్ ప్యాటర్న్, సెంటెన్స్లో 4 to 5 వర్డ్స్ ఇచ్చారు, మిస్స్పెల్డ్ వర్డ్ని కనిపెట్టమన్నాను. సో అది కూడా సింగిల్ క్వశ్చన్ కాబట్టి నేను అది కూడా అటెంప్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి టోటల్గా 10 క్వశ్చన్స్ అయిపోయి 8 RC వచ్చింది, 2 వొకాబ్ బేస్డ్ వచ్చింది. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి గ్రామర్ ఇచ్చారు. గ్రామర్ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయను ఫస్ట్ అటెంప్ట్లో, మార్క్ ఫర్ రివ్యూ. నెక్స్ట్ 12th క్వశ్చన్ గ్రామర్, మార్క్ ఫర్ రివ్యూ. నెక్స్ట్ 13th క్వశ్చన్ గ్రామర్, మార్క్ ఫర్ రివ్యూ. సో మొత్తం గ్రామర్ అంతా స్కిప్ చేశాను. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఓపెన్ చేస్తే పారాజంబుల్ వచ్చింది. సో పారాజంబుల్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటాను. జనరల్ అజంప్షన్ పారాజంబుల్స్కి ఏంటి, ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి. సో 14th క్వశ్చన్ దగ్గర పారాజంబుల్ స్టార్ట్ అయింది కాబట్టి 5 క్వశ్చన్స్ అంటే 14, 15, 16, 17, 18. డైరెక్ట్గా 18th క్వశ్చన్ జంప్ చేసి అక్కడ కూడా పారాజంబుల్ క్వశ్చన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాను. 14th మార్క్ చేసుకున్నాను రివ్యూకి, 18th క్వశ్చన్కి వెళ్ళి చెక్ చేసుకుంటాను, అక్కడ కూడా పారాజంబులే కనిపించింది. సేఫ్టీ కోసం 19th క్వశ్చన్ కూడా చెక్ చేశాను, 19th క్వశ్చన్లో పారాజంబుల్ లేదు. సో 14 to 18 పారాజంబుల్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసుకున్నాను, ఏది అటెంప్ట్ చేయాలి పారాజంబుల్ కూడా. నెక్స్ట్ 19th క్వశ్చన్ మళ్ళీ గ్రామర్ వచ్చింది, మార్క్ ఫర్ రివ్యూ. నెక్స్ట్ 20th క్వశ్చన్ గ్రామర్ వచ్చింది, మార్క్ ఫర్ రివ్యూ. అక్కడికి 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి, మనకి ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 21 ఇక్కడ కూడా వొకాబ్ బేస్డ్ క్వశ్చన్, సేమ్ మిస్స్పెల్డ్ వర్డ్. మనకి సెంటెన్స్ ఇచ్చారు, 4 to 5 వర్డ్స్ ఇచ్చారు, ఏది మిస్స్పెల్డ్ వర్డ్ కనిపెట్టమన్నారు. సో అక్కడ అటెంప్ట్ చేసేస్తాను దాన్ని. 22nd కూడా మిస్స్పెల్డ్ వర్డే ఇచ్చాడు, సేమ్ ప్యాటర్న్, అది కూడా అటెంప్ట్ చేస్తాను. నెక్స్ట్ 23 ఫిల్లర్ వచ్చింది. ఫిల్లర్ అంటే మనకు తెలుసు, స్టేట్మెంట్ ఇస్తాడు, బ్లాంక్ ఇస్తాడు, 5 ఆప్షన్స్ ఇస్తాడు, ఫిల్లర్ అటెంప్ట్ చేస్తాను. 24 ఫిల్లరే, 25 ఫిల్లరే, 26 ఫిల్లరే, 27 ఫిల్లరే. సో 23 to 27 5 క్వశ్చన్స్ ఫిల్లర్స్ అడిగాడు, అవన్నీ అటెంప్ట్ చేసేస్తాను. నెక్స్ట్ 28 వచ్చేసి ఫ్రేజల్ వర్బ్ యూసేజ్. సో వాళ్ళు ఒక ఫ్రేజల్ వర్బ్ ఇస్తారు, ఆ వర్బ్
ఇచ్చేసి కింద 3 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ 3 స్టేట్మెంట్స్లో ఆ వర్బ్ కరెక్ట్గా ఎన్ని స్టేట్మెంట్స్లో యూజ్ చేసాం అనేది మనకు అడుగుతాడు. బోత్ 1 and 2 అడగచ్చు, ఆల్ అనొచ్చు, ఓన్లీ 1, ఇలా మనకి ఆప్షన్స్ ఇస్తాడు. 28th క్వశ్చన్ ఫ్రేజల్ వర్బ్ అడిగాడు, 29 ఫ్రేజల్ వర్బ్ అడిగాడు, 30 కూడా ఫ్రేజల్ వర్బ్ అడిగాడు. ఆ 3 కూడా నేను అటెంప్ట్ చేసేస్తాను. సో మనం మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చెక్ చేసేసాం. ఇక్కడ మొత్తం ప్రాసెస్లో మార్క్ ఫర్ రివ్యూ మనం వెయిటింగ్ పెట్టుకున్నాం, ఆర్సీ ఫస్ట్ క్వశ్చన్ పెట్టుకున్నాం, గ్రామర్ బిట్స్ పెట్టుకున్నాం, పారాజంబుల్ ఫస్ట్ క్వశ్చన్. ఈ 3 మనం మార్క్ ఫర్ రివ్యూ చేసాం. మిగతా అన్ని అటెంప్ట్ చేసాం. మిగతా అన్ని కలుపుకుంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ వొకాబ్ 2 వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ 21, 22 వొకాబ్ 2 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అయ్యాయి. ఫిల్లర్స్ 5 క్వశ్చన్స్ 9 అయ్యాయి. నెక్స్ట్ మొత్తం మనకి 3 ఫ్రేజల్ వర్బ్స్ వచ్చాయి, 12 క్వశ్చన్స్ అయ్యాయి. సో మన ఫస్ట్ రీడింగ్లో అన్ని 30 క్వశ్చన్స్ చూసేసి 12 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. అంటే మనకు ఖచ్చితంగా చేయాలని కాదు, 12 అటెంప్ట్ చేయదగిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 12లో మనకి ఎన్ని వస్తాయని సెకండ్ రీడ్. ఈ 12 అనేది మన ఫస్ట్ దాంట్లో అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్. ఇప్పుడు ఈ 12 అయిపోయాయి. ఈ నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇమీడియట్గా నేనేం చేశానంటే ఆర్సీకి వెళ్ళిపోతాను. 12 అయిపోయింది, నెక్స్ట్ ఆర్సీకి వెళ్ళిపోతాను. ఆర్సీ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను, నేరుగా అక్కడికి వెళ్ళిపోయి ఆర్సీ మొత్తం స్కిమ్మింగ్ చేస్తాను. అంటే స్కిమ్మింగ్ అంటే ఏంటి? వాడు చాలా లెందీ ప్యాసేజ్ ఇస్తాడు కాబట్టి ఫాస్ట్గా చదువుతాను. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి అంటే స్కిమ్మింగ్ చేయొద్దు. డైరెక్ట్గా ఆర్సీలో కూడా వొకాబ్ బేస్డ్ క్వశ్చన్స్, హైలైటెడ్ వర్డ్ క్వశ్చన్స్, అండర్లైన్ అంటే ఫిల్లర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ప్యాసేజ్తో సంబంధమే లేదు. ఒక హైలైటెడ్ వర్డ్ ఇస్తాడు, దాని సినోనిమ్ అడుగుతాడు. ఒక బ్లాంక్ ఇస్తాడు, ఆ బ్లాంక్లో ఏ వర్బ్ ఫిట్ అవుతుందంటే లేదా ఏ నౌన్ ఫిట్ అవుతుందని అడుగుతాడు. దీనికి ప్యాసేజ్ అంతా చదవక్కర్లేదు, డైరెక్ట్గా ఆ బిట్ మనం అర్థం చేసుకుంటే చాలు. ఇలాంటి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆర్సీలో అడుగుతాడు. ముందు అటెంప్ట్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చి స్కిమ్మింగ్ చేస్తాను. ఫాస్ట్గా పైపైన చదువుకుంటూ వెళ్తాను. అనవసరమైన వర్డ్స్ పక్కన పెట్టేసి ఏదైతే హైలైట్ వర్డ్స్ ఉంటాయో లేదా హైలైట్ కాంటెంట్ ఉంటుందో, ఇంపార్టెంట్ డేటా ఉంటాయో అవి వరకు స్కిమ్ చేసుకుంటాను. ఆర్సీ క్వశ్చన్ 1 by 1 చూసుకుంటాను. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఉన్న ఏదన్నా ఒక వర్డ్, హైలైటెడ్ వర్డ్ కానీ ఇంపార్టెంట్ వర్డ్ ఎక్కడుందో నాకు స్కిమ్మింగ్లో గుర్తుంటుంది కాబట్టి, గుర్తు లేకపోయినా మళ్ళీ ఇంకోసారి ఫాస్ట్గా స్కిమ్ చేసుకుని ఆ వర్డ్ వెతుక్కొని రిలేటెడ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ నుంచి 8th క్వశ్చన్ వరకు ఉన్న ఆర్సీస్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఆర్సీస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పారాజంబుల్స్కి వెళ్ళిపోతాను. పారాజంబుల్స్ మనకి 14th క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ చేసాం. 14 to 18 ఉన్నాయి. పారాజంబుల్స్ ఐ విల్ స్పెండ్ టైమ్, ఐ విల్ ట్రై టు ఫైండ్ ది ఫస్ట్ వర్డ్, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజివ్ స్టేట్మెంట్. పారాజంబుల్స్ ఎలా చేయాలో ఆల్రెడీ స్ట్రాటజీ చెప్పున్నాను. ఫస్ట్ మనం చేయాల్సింది బిగినింగ్ స్టేట్మెంట్ ఏంటి, కంక్లూజన్ స్టేట్మెంట్ ఏంటి, ఈ 2 ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ 2 ఐడెంటిఫై చేసి ఆ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో వెతికేసి అవి ఆన్సర్ చేసేయాలి. నెక్స్ట్ మధ్యలో ఉన్న 3 క్వశ్చన్సా, 3 స్టేట్మెంట్సా, 4 స్టేట్మెంట్సా, వాటి చైన్ ఫార్మేషన్ చూసుకోవాలి. ఫస్ట్ ఒక దాంట్లో క్లైమేట్ గురించి చెప్తాడు, క్లైమేట్ ఎఫెక్ట్స్ చెప్తాడు, క్లైమేట్ ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్తాడు. ఇలా ఏదో ఒక టాపిక్, క్లైమేట్ కాకపోతే చిల్డ్రన్ అంటాడు, లేకపోతే పాలిటిక్స్ అంటాడు, మనీ అంటాడు, ఏదన్నా టాపిక్. ఇలా చైన్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్తే ఆ చైన్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నప్పుడు యూ కెన్ ఆన్సర్ ఆల్ ద పారాజంబుల్ క్వశ్చన్స్. సో పారాజంబుల్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి మిగిలిపోయింది గ్రామర్ మాత్రమే. నేను గ్రామర్ 90% అవాయిడ్ చేసామండి. ఇన్ కేస్ ఈ మొత్తం ప్రాసెస్లో నాకు ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ అయిపోయి ఏదన్నా 2 minutes లేకపోతే 2.5 minutes మిగిలితే అప్పుడు గ్రామర్ క్వశ్చన్స్లో కూడా లెందీ క్వశ్చన్స్ కాకుండా సింపుల్గా, ఈ మధ్య ఎలా అడుగుతున్నాడంటే స్టేట్మెంట్స్ 5 ఇచ్చేసి ఈ 5 ఏది కరెక్ట్ గ్రామర్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు, విచ్ ఈజ్ వెరీ టఫ్. అన్నీ చదవాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్లో ఉన్న మిస్టేక్ ఏంటి, ఇలాంటి ఏదన్నా ఉంటే ఇది చేయడం. లేదా ఒక 2 statements 3 statements ఇచ్చి ఈ 2-3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, బోత్ 1 and 2 కానీ ఓన్లీ 1 ఇలా ఉంటాయి. అలాంటివి అటెంప్ట్ చేసేవాడిని. సో మనం మొత్తం పేపర్ ఈ విధంగా అటెంప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్, టైమింగ్ మాట్లాడుతుంది. ఎంత టైం స్పేర్ చేయాలి, ఎంత టైం స్పేర్ చేస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ మనం అన్ని 30 క్వశ్చన్స్ స్కిమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ స్కిమ్మింగ్ ప్రాసెస్లో మార్క్ ఫర్ రివ్యూ, సేవ్ అండ్ నెక్స్ట్, వీటన్నిటికీ మనం హార్డ్లీ యూ నీడ్ టు స్పెండ్ 1.5 minutes to 2 minutes అంతే, అంతకుమించి ఎక్కువ స్పేర్ చేయలేము. ఈ 2 minutesలో మళ్ళీ మనం కొన్ని ఆన్సర్స్ కూడా చేసాం. ఒక 12 questions ఫస్ట్ రౌండ్లోనే చేసేసాం మనం, వొకాబ్ రిలేటెడ్, ఫిల్లర్స్, ఫ్రేజల్ వర్బ్స్. అవి మొత్తం 12 questions మీరు 7 minutes లోపల ఆన్సర్ చేయాలి. ఈ 7 minutes ఇంక్లూడింగ్ దట్ స్కిమ్మింగ్ టైం. అంటే మీరు ఆ స్కిమ్మింగ్ ఆఫ్ 30 questions అంత ఫాస్ట్గా చేస్తే మీకు ఈ 12 questions ఏదైతే 1 line వస్తున్నాయో ఆన్సర్ చేయడానికి అంత ఎక్కువ టైం దొరుకుతుంది. సో ఈ రెండింటి బ్యాలెన్స్ చేసుకోవడానికి మీకు 7 minutes ఉంది.
హార్డ్లీ యూ కెన్ గో టు 8 minutes. నెక్స్ట్ మనం ఆర్సీస్కి వెళ్దాం. ఆర్సీస్ 8 questions ఉన్నాయి కాబట్టి 8 minutes అనుకోండి. అంటే 1 question 1 minute. ఇది చాలా ఎక్కువ, కానీ అంత ఉండకూడదు. బట్ ఇనిషియల్ స్టేజ్ మీరు ఎప్పుడు ఇది ఫాలో అనుకుంటున్నాను, ఈ స్ట్రాటజీ మీరు ఎప్పుడు ఫాలో అవ్వలేదు అనుకుంటున్నాను కాబట్టి మీకు 1 questionకి 1 minute ఇస్తున్నాను. దట్ ఈస్ లాట్ ఆఫ్ టైం. సో 8 questions కాబట్టి 8 minutes తీసుకుందాం ఈ పేపర్లో ఆర్సీస్కి. మీరు వీలైనంత తక్కువ టైంలో చేయాలి, 8 minutes కాదు. ఐడియల్గా అయితే 6.5 minutesలో కంప్లీట్ చేసేయాలి 8 questionsని. సో 8 minutes అనుకుందాం ఫర్ నౌ. నెక్స్ట్ పారా జంబుల్స్ 5 questions ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు ఎక్కువ టైమే చెప్తున్నాను, 5 minutes అనుకుందాం మీరు, ఎందుకంటే మీరు స్లోగా అర్థం చేసుకొని చైన్ ఫామ్ చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు టోటల్ కౌంట్ చేసుకుంటే 1-linersకి 7 minutes ఇచ్చాం ప్లస్ స్కిమ్మింగ్తో పాటు, 8 minutes ఆర్సీకి ఇచ్చాం, 7 + 8 15 minutes, అండ్ పారా జంబుల్స్కి 5 minutes ఇచ్చాం, 20 minutes కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ మొత్తం పేపర్లో గ్రామర్ వచ్చి 5 marksకి ఇచ్చాడు, 5 bits ఇచ్చాడు. సో ఈ 5 తీసేసిన 20 minutesలో మీరు 25 questions అటెంప్ట్ చేయాల్సినవి ఉన్నాయి. ఈ 25 అవుట్ ఆఫ్ మార్క్స్ రావడం చాలా కష్టం. అది వెరీ ఐడియల్ పర్సన్ చేసే థింగ్, అది అందరికి పాసిబుల్ కాదు. ఈవెన్ నాకు కూడా కాదు, నేను ఇది ఫాలో అయినా. ఏంటి టార్గెట్ అంటే మనం వీటిలో ఎట్టలేదన్నా ఒక 70% 80% వరకు కరెక్ట్ చేసుకోవాలి. ఎంత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ 25 questions 17 to 18 questions మనం కరెక్ట్గా పెట్టి రావాలి, ఖచ్చితంగా పెట్టి రావాలి. 17 questions పెట్టారనుకోండి అవుట్ ఆఫ్ 25లో, సో 17 పాజిటివ్స్ కాబట్టి 17 marks వస్తే, 8 తప్పుపోయాయి కాబట్టి 8 ఎంత 0.25 కాబట్టి మనకి 2 marks కట్ అవుతాయి. సో 17 నుంచి 2 పోయినా 15 marks ఇంగ్లీష్లో వస్తున్నాయి. మిగతా సబ్జెక్ట్స్లో ఏవైతే మనకి క్వాంట్ అండ్ రీజనింగ్లో అక్కడ 70 marksలో మీరు 45 గెయిన్ చేసిన 45 + 15 60 marks వస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు తెలుసు, మీకు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ఇదే ప్యాటర్న్ ఇంకొంచెం ఫాస్ట్గా ఆర్సీస్లో 1 minute సేవ్ చేసుకోవడం, పారాజంబుల్స్లో 1 minute సేవ్ చేసుకోవడం జరిగితే గ్రామర్లో నేను చెప్పిన విధంగా 1 or 2 questions కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. రిస్క్ తీసుకోవద్దు, కరెక్ట్ అయితేనే చేయండి, రిస్క్ అయితే తీసుకోవద్దు. సో ఈ స్ట్రాటజీ ఇప్పుడు దాకా మీకు తెలియదు అన్నప్పుడు మీరు దీన్ని ఒకసారి మళ్ళీ ఈ వీడియో జాగ్రత్తగా వినండి, నీట్గా రాసుకోండి. మీరు ఈరోజు కుదిరితే లేదా ఈ వీడియో చూసిన తర్వాత కుదిరితే సెక్షనల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఈ స్ట్రాటజీ పెట్టుకొని. ఫస్ట్ 1-liners, నెక్స్ట్ ఆర్సీ, నెక్స్ట్ పారాజంబుల్, టైం మిగిలితే గ్రామర్. కాన్ఫిడెంట్గా ఉంటేనే గ్రామర్ చేసి చూడండి, కంటిన్యూస్ ప్రాక్టీస్లో పెట్టండి. మన గోల్ 17 to 18 కరెక్ట్ అయ్యేలా చూసుకోండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు కరెక్ట్ చేశారంటే ఇంకా మీకు వండర్ఫుల్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ మినిమం 17 to 18 కరెక్ట్ చేయాలని పెట్టుకోండి. 17 to 18 కరెక్ట్ అవ్వాలంటే మీరు మినిమం 25 అటెంప్ట్ చేయాలి. సో ఈ లాజిక్తో మీరు ఇంగ్లీష్ అటెంప్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది, నో డౌట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. ఐ హోప్ మీకు ఒక డీటెయిల్ అండర్స్టాండింగ్ వచ్చింది ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి అని చెప్పి. ఈ వీడియో ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ 48 hours or 3 daysలో 1000 views or 100 likes కానీ వెళ్తే నేను సేమ్ ప్రాసెస్లో రీజనింగ్ అండ్ క్వాంటిక్ కూడా ఫుల్ స్ట్రాటజీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అంత సింపుల్ అయిన వీడియో కాదు, దీని గురించి చాలా లాట్ ఆఫ్ వర్క్ చేశాను. సో మీ సపోర్ట్, మీ లవ్ అందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఆస్పిరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో ఎంతవరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ విల్ మీట్ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఆల్ ద బెస్ట్.